నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ చేస్తూ వచ్చిన సహాయం అంతటిని బట్టి నీకు ఎంత వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా దేవ మా ప్రభువా, ఇట్లు సాయంకాల సమయంలో తండ్రి నీ సన్నిధానంలో చేరి ప్రభువా ఆఖరి ప్రభు దినమున 2024 సంవత్సరం డిసెంబర్ మాసమున ఆఖరి ప్రభు దినం తండ్రి ఇట్లు మరి ఒక మారు నీ సన్నిధిలో చేరి మీ యొక్క వాక్యము నువ్వు వినుటకు మాకు ఇచ్చినటువంటి మరి ఒక తరుణాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ప్రభా, సకాలంలో నీ ఇంటికి వచ్చిన వారందరిని బట్టి మీకు ఎంత వందనములు. మరి రావాల్సినటువంటి సంపూర్ణ ఆశీర్వాదము మీరు వారికి దయచేయండి. ప్రభా, దయగలిగిన తండ్రి, మార్గంలో వస్తున్న వారిని మీరే త్వరపెట్టి తీసుకుని రండి. ప్రభా, మరి ఇట్లా మేము కూడుకొని ఉండుట తండ్రి మాకు ఆశీర్వాదకరముగాను మీ నామమునకు మహిమకరంగాను ఉండుటకు సహాయం చేయము. దయగలిగిన తండ్రి, నీ మరి ఇట్లా సంఘం ఎదుట మీ పిల్లలు ఎదుట నిలబడటకు నాలో ఎటువంటి యోగ్యత లేదని ఒప్పుకుంటున్నాను. ప్రభా, బుద్ధిహీనుడను బలహీనుడను దయగలిగిన తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. నీ యొక్క మాటలు దయచేయము. నన్ను మరుగుపరిచి క్రీస్తును బయలుపరిచి మీ నామమును మహిమపరచుకునండి. ఇట్లు మా ప్రభువా, మా దేవా, మరి ఆది నుంచి అంతం వరకు కూడా తండ్రి సమస్తం మీ చేతికి అప్పగించుకున్నాం. ప్రభా, మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, మీ పునరుద్ధాన శక్తి చేత నింపి ప్రభా కలిగిన తండ్రి ఇట్లు నా తలంపులు మరుగుపరచి మీ యొక్క మాటలని తండ్రి మరి పంచుకున్నట్టుకు సహాయం చేయము. అదేవిధంగా నాయన మీ బిడ్డల సమయాన్ని వృధా చేయకున్నట్లు సహాయం చేయం. మేమందరము నేర్చుకుంటున్నటువంటి యొక్క పాఠాలు మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి ఒక్కడుగైనా మేము ముందుకు వేయగలిగినట్లుగా తండ్రి మాకు సహాయపడినట్లు కృప చూపించము. ప్రభా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను మీ మధ్య ఉందునని మీరు సెలవిచ్చినారు కనుక తండ్రి, మీరు ఇప్పుడు మా మధ్య ఉన్నారను ధైర్యము, మీరు మా మధ్యన ఉన్నారను భయము, భక్తియు మాకు దయచేయండి. మమ్మల్ని క్షమించి కనికరించి తండ్రి మీరు మాతో మాట్లాడండి. వినగల చెవులు మాకు దయచేయము తండ్రి, కృప చూపించము. అట్లు దయగలిగిన తండ్రి, మరి చలిబారి నుండి కూడా తండ్రి తప్పించండి. ప్రభా, ఇట్లు పవర్ సప్లై అలాగే తండ్రి మరి ప్రతి విధమైన ఆన్లైన్ స్ట్రీమింగ్ ఫెసిలిటీ ప్రతిదీ కూడా తండ్రి మీ చేతికి అప్పగిస్తుంటున్నాం. తండ్రి, శతక్రియలను యేసుక్రీస్తు వారి నామమున బంధిస్తూ గద్దిస్తూ తండ్రి మాకు సహాయం చేయమని వేడుచు తండ్రి మీ నామం మహింపరచుకోమని, మీ యొక్క నడిపింపులో మమ్మల్ని ఉంచమని, మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 23వ కీర్తన మనకు బాగా పరిచయమైనటువంటి కీర్తన. అంతేకాదు చిన్నపిల్లలకు కూడా కంఠస్థం చేయమని చెప్పి నేర్పిస్తూ ఉంటాం, అవును కదా. అయితే ఈ కీర్తనకు వెనుక చరిత్ర చూసినట్లయితే ఇది దావీదు రాసినటువంటి కీర్తనగా ఉంటుంది. దావీదు తన జీవితంలో మరి తెలియక అని చెప్పలేము, తెలిసి చేసినటువంటి ఒక్క తప్పు వల్ల చాలా గొప్ప నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ గొప్ప నష్టంలో భాగమే తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేత ఆయన తరుముబడుతూ వచ్చినాడు. ఈ కీర్తన, ఈ 6 చరణాలు ఉన్నటువంటి ఒక కీర్తన రాయబడడానికి మునుపు దావీదు జీవితంలో జరిగిన సంగతులు మనకు తెలియాలి అంటే సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మనం చూడాలి. ఇప్పుడు మనకు సమయం చాలదు ఆ అధ్యాయాలన్నీ చూడటానికి, నేను క్లుప్తంగా చెప్తున్నాను, దయచేసి ఆలకించండి. అయితే దావీదు మరి తాను అనారోగ్యంతో మరి పడుకున్నాడు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయంలో బహుశా దాదాపు మధ్యాహ్నం వేళకి కొంచెం ఆరోగ్యం కుదుటపడి మేడ మీదకి వెళ్ళినాడు, మిద్దె మీదకి వెళ్ళి పైన చూడాల్సింది పోయి, లేదా రాజ్యం గురించి మరి ప్రార్థించాల్సింది పోయి, ఎక్కడో దూరంన స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీని చూసి ఇష్టపడినాడు. ఆమె పేరు బత్షెబ. చూశాడు, ఇష్టపడటం కాదు, ఆశించినాడు. ఇష్టపడటం వేరు, ఆశించటం వేరు. ఆశించి చూడండి, కన్ను ఎట్లాంటిది చూస్తుంది, చూడాల్సింది చూస్తుంది,
చూడకూడనిదే చూస్తుంది, అన్నిటినీ చూస్తుంది. కానీ ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేయాలి, ఇది చేయకూడదని డిసైడ్ చేయాల్సింది ఎవరు? మనం డిసైడ్ చేయాలి. మన ఆలోచనలను బట్టి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి. అందుకే దావీదు బహుశా ఇదంతా వెళ్తూ వచ్చినాడు గానుకనే కావచ్చు. 139వ కీర్తన ఆఖరి వచనంలో ఓ మాట అంటాడు కదా! ఏమంటున్నాడు? చూడండి. 139వ కీర్తన. ఆ! ఆ! నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఆయాస్కరమైన మార్గములు నా యందున్నవో నా యందున్నదేమో చూడుము. కాబట్టి దేవునికి అప్పగించుకుంటున్నాడు. దేవునికి ఆయాస్కరమైన మార్గం నా యందు ఉన్నదే ఉన్నట్లయితే చూపించు అని. అనుదినము ఇది మన ప్రార్థనగా ఉండాలి. కాబట్టి దావీదు అలా చూసి దాన్ని బట్టి పాపం చేయటం, ఆ పాపం చేసి మరి ఎవరికీ తెలియకుండా దాన్ని కప్పెట్టేయాలి అనుకున్నాడు. కానీ పాపానికి ఉన్న స్వభావం ఏంటండి? పాపానికి ఉండే స్వభావం ఏంటి? ఇంతకుముందు కూడా మనం చూసాం. సంఖ్యాకాండము 23:32 తీసినవారు దయచేసి చదవండి. సంఖ్యాకాండము 32:23 త్వర చదవాలా? ఆ! 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 ಯಾರಾದರೂ ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿ. ಸಂಖ್ಯಾಕಾಂಡము 32:23 ಅರಣ್ಯಕಾಂಡ 32:23 ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಂತಿದೆ? ಆ ಆ ಆ ನಿಮ್ಮ ಪಾಪವು ನಿಮ್ಮನ್ನು ಹಿಡಿಯುವ ತನಕ ಹುಡುಕಿಕೊಂಡೇ ಬರುವುದು. కన్నడలో చాలా బాగా రాస్తున్నారు. ఏమంట పట్టుకునేదాకా ఎంటబడి వస్తుందంట. కాబట్టి దావీదు విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి దావీదును పట్టుకోవడానికి వెంటబడి వచ్చింది, పట్టుకుంది. పట్టబడిన తర్వాత క్షమాపణ కోరినాడు. క్షమాపణ కోరినప్పటికీ చూడండి, క్షమాపణ కోరినప్పటికీ ఏం జరిగింది? దావీదు చేసిన తప్పుడు పనికి రాజ్యంలో దేవునికి విరోధమైన హేయమైన కార్యం జరిగింది. ఒకటి. రెండవది దేవునికి అవమానం జరిగింది. ఇప్పుడు దాన్ని బట్టి శిక్ష పొందవలసి వచ్చింది. అది ఎటువంటి శిక్ష? కన్న కొడుకైనటువంటి అబ్షాలోమే తండ్రిని ఏం చేసినాడు? తరిమి కొట్టినాడు. ఎందుకు తరమాల్సి వచ్చింది చెప్పండి? ఎందుకు తరిమినాడు? కారణం ఏంటి అంటే, ఇప్పుడు దీనికి ఇది దావీదు చేసిన పాపానికి, అబ్షాలోము దావీదుని తరిమిన దానికి రెండిటికి మధ్యలో కొన్ని జరగకూడని సంగతులు జరిగినాయి. ఏమిటది అంటే, దావీదు ఈ పాపం చేసిన తర్వాత దావీదుకు ఆ సమయంలో 3 పిల్లలు. అబ్షాలోము, అమ్నోను, మూడవది కూతురు, ఆమె పేరు కాదు తామారు. దీనా యాకోబు కూతురు. సరే, ఈ 3 వీరిలో ఏం జరిగింది? ఈ తామారు అబ్షాలోము చెల్లెలు, సొంత ఒకే తల్లికి పుట్టినవారు. అమ్నోను మరొక తల్లికి పుట్టినవాడు. కాబట్టి అమ్నోను ఏం చేసినాడు? తామారుని జరిపినాడు. తామారుని జరిపిన తర్వాత ఇప్పుడు దావీదు ఏం చేయాలండి? శిక్షించాలి. కానీ శిక్షించినాడా? చేయాలి. ఎందుకు చేయలేదు? ఎందుకు శిక్షించలేదు? తండ్రే తప్పు చేస్తే, తల్లిదండ్రులంగా మనమే తప్పు చేస్తే మన పిల్లలకి ఏం నేర్పిస్తాం కదండి? కాబట్టి ఇప్పుడు దావీదు ఏం చేయలేకపోయిన స్థితిని అబ్షాలోము చూసి మనసులో పెట్టుకొని చాలా ఏండ్లు ఎదురు చూసి ఒకానొక ట్రిగ్గర్ పాయింట్ వచ్చింది. ఆ సమయం రాగానే అమ్నోనుతో పాటు ఇంకా అధికారంలో ఉన్నటువంటి వారందరి పిల్లలను కూడా చంపించి తాను రాజైనాడు. తనకు సపోర్టర్స్గా ఉన్న వాళ్ళని తన వైపు చేసుకొని తాను రాజైనాడు. తాను రాజయ్యి ఎవరిని తరుముతున్నాడు? ఇప్పుడు దావీదును తరుముతున్నాడు.
దావీదును తరుముతున్నప్పుడు దావీదు రాసిన కీర్తనే ఈ 23వ కీర్తన. అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఎటూ నిలవలేం. ఒకవైపు అబ్షాలోము తరుముతున్నాడు. మరొక వైపు తాను చెరిపిన బత్షెబ వాళ్ళ తాత ఆయన ఇంకోవైపు శపిస్తూ ఉన్నాడు. ఇట్లాగా శత్రువులందరూ ఒక్కసారిగా ఆయన మీద పడి అతను దావీదుతో ఉన్నవారు, మన భాషలో చెప్పాలి అంటే దావీదు అనుచరులు అందరూ కూడా పారిపోతున్నారు. ఎక్కడ ఆగడానికి లేదు. పారిపోతున్న ఆ సమయంలో దేవుని తట్టు చూడగా, దేవుని వైపు చూసినప్పుడు దేవుని యొక్క ఆ ఏడు గుణలక్షణాలు కనబడినాయి. ఆ 7 గుణలక్షణాలకు 7 పేర్లున్నాయి. కాబట్టి ప్రభు మనకు సమయం దయచేసిన కొలది ఆ 7 సంగతులు లేకపోతే ఆ 7 పేర్లను మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మొదటి వచనంలో చూస్తాం. హ్మ్. 23వ కీర్తన మొదటి చరణం. దయచేసి చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి మొదటి వచనంలో దావీదు తనను తాను ఒక గొర్రెతో పోల్చుకుంటున్నాడు. బైబిల్‌లో గొర్రెపిల్లకు, కాపరికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక విశ్వాసి లేకపోతే ఒక మనుష్యుడు గొర్రెపిల్లతో పోల్చబడినప్పుడు ద మరి దేవుడు మరి కాపరిగా పరిగణించబడుతున్నాడు. లేక కాపరితో పోల్చబడుతున్నాడు. దేవుడు కాపరికి సాదృశ్యం. కాపరి ఎటువంటి వాడు అంటే, కాపరి తన మందను గురించి ఎప్పుడు పట్టింపు కలిగి ఉంటాడు. చూడండి ఆ మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. దొంగలను దోచుకున్న వారినై ఉన్నారు. 11వ వచనం చదవండి అక్క. 11. ఒక గొర్రెల కాపరి గొర్రెల విషయంలో ఎలా ఉంటాడు అంటే ఈ ఒక్క మాట చూపించవచ్చు. ఎట్లా ఉంటాడంట? గొర్రెల కొరకు కాపరి ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడాడు. దావీదు రాజు అవ్వడానికి గల కారణము ఇదే. దావీదుకున్నటువంటి గొర్రెలను దాడి చేయడానికి ఒకసారి సింహం వచ్చింది, ఇంకోసారి ఎలుగుబంటి వచ్చింది. కానీ ఏం చేసినాడు? రెండింటి నుండి గొర్రెలను కాపాడినాడు. తనను తాను కాపాడుకున్నాడా లేదా అన్న సంగతి కొంచెం పక్కన పెడితే ఏం చేసినాడండి? గొర్రెలను కాపాడినాడు. కాపరికి ఉండే లక్షణాలు దావీదులో కనబడినాయి. సరే, దేవుడు కాపరిగా ఉంటూ మరి తన గొర్రెల గురించి ఎప్పుడు పట్టింపు కలిగి ఉంటాడు. ప్రాణం పెట్టడానికి సహితం వెనకాడాల. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించిన యోహాన్ గారు మొట్టమొదటిసారి యోహాన్ గారు మరి యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆయన నేరుగా చెప్పినటువంటి మాట యోహాను సువార్త 1:29. యోహాను సువార్త 1:29 ఏమన్నాడు? చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చూడండి, ఈ మాట బాగా గమనించండి. ఎలా ఆరంభమవుతుంది? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఇదిగో చూపిస్తున్నాడు. అంటే ఎవరన్నా అడిగినారా యోహాన్ని? గొర్రెపిల్ల ఎక్కడుందని యోహాన్ని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదా? యోహాన్ని అడుగుండకపోవచ్చు, కానీ ఈ ప్రశ్న ఒకళ్ళు అడిగినారు. ఎవరు చెప్పండి? ఎవరు అడిగినారు ఈ ప్రశ్న? కరెక్ట్, ఇస్సాకు అడిగినాడు. ఎక్కడ అడిగినాడు? రండి, ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము
7వ వచనం. అదే చదవండి. ఆ! నా తండ్రి అని పిలిచెను. ఆ! 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 నిప్పును, కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది? ప్రశ్న పాత నిబంధనలోది. ఆదికాండంలోది. జవాబు ఎక్కడొచ్చిందండి? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిలో ఇది జరిగింది. ఆనాడు అబ్రహాము చూడండి, అబ్రహాం జీవితంలో గూడా ఇది సామాన్యమైనటువంటి సంఘటన గాదు. ఆ సంగతి కూడా ఇందులో మనం దాన్నే చూస్తాం. యాక్చువల్లీ మొదటి వచనంలో కీర్తనలు 23:1లో ఈ మరి అబ్రహాము జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అబ్రహాము వాస్తవంగా చెప్పాలి అంటే అప్పటికే తన జీవితంలో చాలా స చాలా ఏమనాలి, పరీక్షలు ఎదుర్కొన్నాడు. విశ్వాస జీవితం అంటేనే పరీక్ష. ఎట్లా మరి మనమైతే మరి అట్టి పరీక్షల్లో నిలవగలుగుతామో లేదో తెలియదు గానీ, తెలియదు అనకూడదు. అట్టి పరీక్షలు మనకొచ్చినప్పుడు మనం గూడా నిలబడాల. ఎన్ని పరీక్షలొచ్చినాయి మరి అబ్రహాం గారి జీవితంలో అంటే దాదాపుగా 7 పరీక్షలు. మొదటి పరీక్ష ఏమిటది? ఫ్యామిన్ టెస్ట్. కరువును గూర్చినటువంటి పరీక్ష. ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. కరువొచ్చింది. కరువొచ్చినప్పుడు ఏం జేసినాడు? తాను వెళ్ళాల్సిన దేశంలో నుండి ఐగుప్తు దేశానికి దిగిపోయెను. ఏమంటాడక్కడ చూడండి. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. ఆ! ఆ! కెన్ సంబడీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్? ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయా? బైబిల్ ఉందా ఎవరి దగ్గరైనా? ఈ మాట దయచేసి ఇంగ్లీష్‌లో చదవండి. లేదా సరే. ఇంగ్లీష్‌లో ఏమని ఉంటుంది అంటే యెస్ ప్లీజ్. హ్మ్. వెయిట్. అండ్ అబ్రహాం నెక్స్ట్ ఎటెళ్ళాడండి? డౌన్ ఇంటూ ఈజిప్ట్. చూడండి, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మనము పైకెళ్ళే వారంగా ఉండాల. వెన్ డౌన్ వెన్ యు గో డౌన్ యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ సెల్ఫ్. వీఆర్ డిగ్రేడింగ్ అవర్ సెల్వ్స్. చూడండి, కింద పడిపోయేది ఏది? పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఎగురుతూ పైకి వెళ్తాయి. అదే పక్షి ఎగరలేకపోతే ఏమవుతుంది? కింద పడిపోతుంది. అంటే చచ్చినది లేకపోతే బలహీనమైనది కింద పడుతుంది. బలము కలిగినది లేక జీవము కలిగినది పైకెక్కుతూ ఉంటుంది. చేప కూడా చూడండి, పారనీటిలో చూస్తే ఎదురు ఈదుతుంది. అవునా కదా? ఎదురు ఈదుతుంది. అదే కొట్టుకొని పోతే ఏం చేస్తాం? చచ్చిందని అర్థం. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కేవారంగా ఉండాలి. అబ్రహాం జీవితంలో ఫ్యామిన్ టెస్ట్, కరువును గురించినటువంటి పరీక్ష, ఇందులో ఫెయిల్ అయినాడు. దీనికన్నా ముందు ఇంకోటి ఉంది. 12వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఫ్యామిలీ టెస్ట్. అక్కడ ప్రభు ఏమన్నాడు? నీ దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు బయలుదేరి వెళ్ళము. ఫ్యామిలీ టెస్ట్. ఫ్యామిలీని వదిలేసి రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు వచ్చినాడా? వచ్చాడు. కుటుంబాన్ని అంతా బంధువుల ఏంటి అందరిని వదిలేసి వచ్చినాడు. కానీ ఏం చేసినాడు? లోతును ఒకడిని ఎంట పెట్టుకుని తీసుకొచ్చుకున్నాడు. ఆ ఒక్కడి వల్లనే ఈ రెండో పరీక్ష ఫెమైన్ టెస్ట్. ఈ ఫెమైన్ టెస్ట్‌లో ఫెయిల్ అయింది. మనం కూడా ఎప్పుడు చదువుకునేటప్పుడు ఏం చేస్తాము? 100%కి పోము. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, మా నాన్నగారు చదువుకుంటున్న రోజుల్లో, అంటే దాదాపు ఒక 50 ఏండ్ల క్రిందట, పాస్ అయితే చాలు. ఏంటంటే పరీక్షల్లో పాసా? ఫెయిలా? అని అడిగేవాళ్ళు. మేము చదువుకునేటప్పుడు మమ్మల్ని ఏమి అడిగేవాళ్ళు? ఫస్ట్ క్లాసా? సెకండ్ క్లాసా? లేకపోతే డిస్టింక్షనా? ఫస్ట్ క్లాసా? సెకండ్ క్లాసా?
ఇప్పుడు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? 97, 98, 99, 100. వై నాట్ 100? ఇప్పుడున్న పరిస్థితి స్కూళ్ళల్లో గమనించండి కావాలంటే. క్యాట్ అని సీఏటీ కంప్యూటర్ ఎయిడెడ్ సారీ సీఏటీ క్యాట్ టెస్ట్ అని ఉంటుంది. దేనికి? ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి. టా టాప్ కాలేజ్‌లో సీట్ రావాలంటే ఎంత లేదన్నా కనీసం 97 మార్కులు రావాలి. కనీసం ఎంత రావాలి? 97 మార్కులు రావాలా. అదే 78, 80 అంటే ఏ కాలేజ్ వస్తదో చెప్పలేం. ఆశించిన కాలేజ్ రాదు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనము ఎట్లా ఉండాలంటే ఈ 50, 50 పనికిరాదు. ఎయిదర్ పాస్ ఆర్ ఫెయిల్. అయితే కింద లేదా పైన. కాబట్టి అబ్రహాం ఏం చేసినాడు? లోతుని తీసుకొచ్చుకున్నాడు. లోతుని తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చినాక ఇప్పుడు తను వెళ్ళిన దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇప్పుడు అబ్రహాంకి అయితే ధైర్యం ఉంటుంది. ఎందుకు? నేరుగా స్వరం విన్నాడు. అవునా కదా? నేరుగా దేవుని స్వరం విన్నాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాంకి ధైర్యం ఉంటుంది. భయం ఉండదు. నాతో మాట్లాడిన దేవుడు సజీవుడు కనుక నేను ఎందుకు భయపడాలా? చూడండి, ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు కూడా ఇట్లనే ఉంటాయి. నేను ఎందుకు భయపడాలని భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యంగా ఉంటాడు. కానీ ఈ లోతు ఏం చేస్తాడు? లోతు లాజికల్ థింకర్. ఎట్లా ఆలోచిస్తాడండి? లాజికల్‌గా ఆలోచిస్తాడు. సంబంధం దీనికి దానికి సంబంధం ఉందా? లేదా? అన్నట్టుగా ఆలోచిస్తాడు. ఈ లోతుని బట్టి ఇప్పుడేమైంది? అబ్రహాం ఏం చేయాల్సొచ్చింది? కరువొచ్చింది గదా! ఎక్కడ బువ్వ దొరుకుతా ఆడికి పోదాం పా. ఏమంటాడండి? ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఐగుప్తులో ఆహారం ఉంది. బయలుదేరి వెళ్ళినారు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఏమైంది? అక్కడ పెద్ద సమస్యొచ్చింది. ఏంటా సమస్య? అక్కడున్నటువంటి ఫరో అబ్రహాం భార్య అయిన శారాను చూసినాడు, ఆశించినాడు. మళ్ళా దాని విషయంలో దేవుడు కలుగజేసుకొని ఆ ఫరోను మొత్తి శారాను విడిపించి చూడండి ఇదంతా జరిగింది. ఇక్కడ ఆత్మీయ జీవితంలో పరీక్షలు అవుతానే ఉంటాయి. లాస్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినాను అనుకుంటా. బిడ్డ పుట్టినప్పుడు ఏం ఏం చేయాలా? ఏడవాలా. ఏడవలేదు అంటే అబ్నార్మల్ చైల్డ్. ఏం చేస్తారు? కొట్టి మరీ ఏడిపిస్తారు. అవునా కదా? పుట్టుకతోనే మనిషికి ఏడుపు తప్పలేదు. కాబట్టి చచ్చేదాకా సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో డౌట్ లేదు. విశ్వాసికి అన్యుడికి తేడా ఏంటంటే విశ్వాసికి దేవుని తోడు దొరుకుతుంది. అన్యుడికి అది ఉండదు. ఆ నిరీక్షణ ఉండదు. అదే వ్యత్యాసం. ఇప్పుడు అబ్రహాము మరి కరువును గూర్చినటువంటి పరీక్ష. దాని తర్వాత సహవాసంలో పరీక్ష, ఫెలోషిప్ టెస్ట్. తన సహోదరుడైన లోతుతో ఇబ్బంది. ఏంటా ఇబ్బంది? లోతు దాసులకు అబ్రహాం దాసులకు జగడమైంది, గొడవైనప్పుడు తాను జ్ఞానంతో ఏం చేసినాడు? లోతును పంపించి వేసినాడు. లోతును సమాధానకరంగా పంపించి వేసినాడు. లోతును నొప్పి పెట్టలే, లోతును బాధ పెట్టలే. నువ్వు ఎటు వెళ్తావో చెప్పు, నీ ఇష్టం. నువ్వు ఇట్లా చేయాలనుకుంటున్నావా? నువ్వు తూర్పు దిక్కుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను. నువ్వు ఉత్తరానికి పోతే నేను దక్షిణానికి వెళ్తా. సామరస్యంగా సమాధానంగా దాన్ని ఆ సమస్యను తీర్చుకున్నాడు. పాస్ అయినాడు. మొదటిది పార్షల్లీ పాస్, సెకండ్ ఫెయిల్, థర్డ్ పాస్. తర్వాత లోతుతో వేరైన తర్వాత ఇంక తర్వాత ఏమైంది? ఫైట్ టెస్ట్. లోతు అటు వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం జరిగింది అక్కడ. యుద్ధం జరిగి దాదాపు 5 రాజులు వచ్చి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని మరి ఆక్రమించుకున్నప్పుడు తన తమ్ముడైనటువంటి లోతును వారు చెర తీసుకొని పోయినప్పుడు ఈయన కేవలం 318 మందితో వెళ్ళి 318 మందితో వెళ్ళి యుద్ధం చేసి తమ్ముడిని విడిపించినాడు, రాజ్యాన్ని విడిపించినాడు. ఫైట్ టెస్ట్ పాస్. దాని తర్వాత ఫైట్ టెస్ట్ తర్వాత ఫార్చ్యూన్ టెస్ట్. అక్కడ మరి యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా రాజులు ఏమన్నారు? దోపుడు సొమ్మంతా నువ్వే తీసుకోయ్యా, కానీ ఆ 318 మందిని మాకివ్వు అన్నాడు. కానీ అప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? జ్ఞానంతో దాన్ని తిరస్కరించి
వీళ్ళు చేసిన పనికి కూలి మాత్రం ఇమ్ము. చేసిన పనికి జీతం మాత్రం తీసుకొని దాన్ని అలాగే సమాధానకరంగా ముగించుకున్నాడు. ఫార్చ్యూన్ టెస్ట్. ఫార్చ్యూన్ టెస్ట్ పాస్ అయినాడు. దాని తర్వాత ఫాదర్‌హుడ్ టెస్ట్. యజమానునిగా పరీక్షించబడ్డాడు. యజమానునిగా పరీక్షించబడ్డాడు. దానికంటే మునుపే భార్య, భర్తలు వీరిద్దరూ తప్పుడు నిర్ణయం తీసుకొని దాసి అయినటువంటి హాగరుతో వెళ్ళి కుమారుని కనమని భార్య చెప్పినప్పుడు విన్నాడు, వెళ్ళినాడు. ఇద్దరి అవిశ్వాసాన్ని బట్టి వెళ్ళినారు. మరి కుమారుడు కంటే ఆ కుమారుని పేరే ఇష్మాయేల్. ఇప్పుడు ఇష్మాయేలు పుట్టిన 10 సంవత్సరాల తరువాత షారా గర్భవతి అయింది. షారా గర్భవతి అయ్యి కుమారుని కన్నది. ఆ కుమారుని కన్న తర్వాత ఇప్పుడు హాగరును పంపించేయన్నది. హాగరును పంపించేయమన్నప్పుడు ఇదేంటి అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు కూడా అన్న మాట ఏంటి? "వెళ్ళి నీ భార్య మాట వినయ్యా" అన్నాడు. భార్య మాట విన్నాడు, పంపించి వేసినాడు. యజమానునిగా ఆమె కూడా ఏం తక్కువ చేయలే. ఆమెను పంపిస్తూ ఆమెకి ఇవ్వాల్సిన ఈవులన్నీ ఇచ్చి పంపించినాడు. ఫాదర్‌హుడ్ టెస్ట్. యజమానునిగా పరీక్షించబడ్డాడు. అందులోనూ పాస్ అయినాడు. ఆఖరిగా దాని తర్వాత వచ్చే యజమానునిగా పరీక్ష. తర్వాత ఫేర్‌వెల్ టెస్ట్. మరి హాగరును పంపించే విషయంలో జరిగినటువంటి పరీక్ష. పంపియడం తనకు ఇష్టం లేదు. కానీ దేవుని మాట విని, భార్య మాట విని పంపించినాడు. ఆ తర్వాత ఆఖరిగా వచ్చింది ఫెయిత్ టెస్ట్. ఆఖరిగా వచ్చింది ఏమిటి అంటే విశ్వాసము పరీక్షించబడింది. ఆ విశ్వాసం పరీక్షించబడినప్పుడే ఇస్సాకు ఏమడిగినాడు? బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది? అప్పుడు అడిగినప్పుడు చూడండి, అబ్రహాము ఆ రోజే యేసుక్రీస్తు ప్రభువారిని కొన్ని వేల సంవత్సరాల తరువాత రాబోయేటటువంటి రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇస్సాకులో చూసినాడు. ఇస్సాకులో చూసుకొని అర్పించడానికి సిద్ధమైనప్పుడు దేవుడు అతని విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని చూచి ఇస్సాకును అక్కడి నుండి తప్పించి అక్కడ పొట్టేలుని ఇచ్చినాడు. అక్కడ ఒక పొట్టేలు ముళ్ళకు చిక్కుకొనుంది. అప్పుడు అన్నాడు ఏమని? ఏదంటే అది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. యెహోవా ఈరే అని పేరు పెట్టినాడు. ఎందుకు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లార్డ్ ఈజ్ ద ప్రొవైడర్. యెహోవా ఈరే. ఇది మొదట్లోనే అన్నాడు చూడండి ఆ మాట. ఆదికాండం 22:14. అని నేటి వరకు చెప్పబడును. లార్డ్ ఈజ్ ద ప్రొవైడర్. దేవుడే చూచుకొనును, లేకపోతే దేవుడే అనుగ్రహించును. దావీదు జీవితంలో తాను పారిపోతున్నటువంటి ఆ సందర్భంలో దేవుని తట్టు తిరగగా దేవుడు తనకు సదుపాయములు చేసిన వాడుగా తాను గ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇది అబ్రహాం జీవితంలో మనం ఈ జరుగుట చూస్తూ ఉన్నాం. విశ్వాస జీవితంలో అబ్రహాం జీవితాన్ని మనము మన జీవితంతో సరిపోల్చుకుంటే సరిపోల్చుకోవడం కాదు, ఆ అబ్రహాం జీవితాన్ని ధ్యానించినప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఎన్నో పాఠాలు. ఒక్క మిస్టేక్ అబ్రహాం చేసే తెలుసో తెలియకో అనే కంటే దేవుని మీద ఆధారపడకుండా చేసే ఒక్క తప్పు అబ్రహామును పూర్తిగా డైవర్ట్ చేపించేస్తుంది. చూడండి, ఒక్క ఇన్సిడెంట్. రెండో పరీక్ష ఏది? మొదటిది ఫ్యామిలీ టెస్ట్ అన్నాం, రెండవది ఫ్యామిన్ టెస్ట్ అన్నాం. కరువును బట్టి వచ్చిన పరీక్షలో ఏం జరిగింది? ఐగుప్తు దేశానికి వెళ్ళినాడు. అక్కడ తన భార్యను ఫరో చూసి ఆశించి చేర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అడ్డుపడి, దేవుడు కలుగజేసుకొని ఏం చేసినాడు? ఫరో పంపించేసినాడు. కానీ పంపిస్తూ ఫరో అబ్రహాం భార్య అయిన షారాని పంపించేటప్పుడు ఆయన ఏం చేసినాడు చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము
16వ వచనం. ఆ, 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 ఆ. గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఈ లిస్టు చూసినారా? ఈ లిస్టులో పనికత్తెలు కూడా ఉన్నారు. ఈ పనికత్తెల్లో నుండి వచ్చినదే ఎవరు? హాగరు. చూడండి, ఫ్రీ గిఫ్ట్. ఫ్రీ గిఫ్ట్ వచ్చింది. వచ్చింది ఏమైంది? మిస్యూజ్ అయింది. అవునా కదా? కాబట్టి మనకు ఉచితంగా దొరికేవి సద్వినియోగం చేసుకోవడం మనకు తెలియాలి. దుర్వినియోగం చేసుకున్నామా దాని నష్టం భరించలేము. బహుశా ఒకవేళ దాని నుండి తప్పించుకునే అవకాశం ఉంటే సాధ్యమైనంత త్వరగా తప్పించుకున్నట మేలు. ఆలస్యం అయితే దాని ప్రభావం ఎంత పెద్దగా ఉంటుందో మనం ఊహించలేం. కాబట్టి మొదటిగా చూసినట్లయితే కీర్తనలు 23వ కీర్తన మొదటిగా చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి ఈ మాటను బట్టి ఏమని చూస్తున్నాం? యెహోవా ఈరే, దేవుడే చూచుకొనును. రెండవ మాట, రెండవ వచనం దయచేసి చదవండి. ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలండి. ఇక్కడ ఏం చూస్తున్నాము? చూడండి, దావీదు పరిగెడుతూ ఉన్నాడు. కానీ అట్టి పరిస్థితుల్లో కూడా దావీదు ఏమంటున్నాడు అంటే ప్రశాంతతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. సమాధానం ఇచ్చే దేవుడు. హి గివ్స్ పీస్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ స్టార్మ్స్. మనకందరికీ తెలుసు కదా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మరి తాను జీవిస్తూ ఉన్నటువంటి 30 ఏండ్ల తర్వాత మరి 3.5 ఏండ్లు పరిచర్య చేసినాడు. ఆ 3.5 ఏండ్ల సమయంలో ఒకసారి ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు దోణిలో సముద్రం మీద వెళ్తూ ఉన్నారు. అవునా? వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే పడుకున్నారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? తుఫానుకు, గాలికి భయపడిపోతున్నారు. అవునా? అవునా కదా? మనకేమనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి అంత ప్రశాంతంగా ఉండాలా అనుకుంటాం మనం. అవునా? ప్రభు నమ్మిన తర్వాత మన జీవితం ఎట్లుండాలా? ప్రశాంతంగా, బెడ్ ఆఫ్ రోసెస్ మనం కోరుకుంటాం. కానీ అక్కడ ఎలా ఉంటుంది? ఇట్స్ ఆల్ కంప్లీట్లీ అగెన్స్ట్ అస్. అంతా మనకు విరోధంగానే జరుగుతూ ఉంటుంది. యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి అంత నిమ్మలంగా ఉండాలా, బాగుండాలా అని ఆశించినారు. కానీ అక్కడ ఏం జరిగింది? తుఫాను వచ్చింది, గాలి, భయంకరమైన గాలి, మరి సముద్రం పొంగుతూ ఉంది. శిష్యులు కేకలు వేసినారు. కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచి గద్దించినారు. బాగా గమనించండి, చుట్టూ పరిస్థితులు అలా ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారు నిద్ర పట్టడానికి కారణం ఏంటి? ఆయన టెన్షన్ తీసుకోడు. హీ నెవర్ ఎవర్ గెట్స్ టెన్స్డ్. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి పేరేంటి? సమాధానకర్త. దానికంటే ముందు ఇంకేం చూస్తున్నాం? ఆలోచనకర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. క్రిస్మస్కి ఈ మాట ఖచ్చితంగా ధ్యానించి ఉండాలి. అవునా? ఈ మాట ఒక్కసారైనా చదివి ఉండాలి. ఏమనుంది అక్కడ? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. కాబట్టి ఆయనకున్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా, ఆయన పేరుకున్నటువంటి ఆ లక్షణాలన్నింటినీ కూడా గమనించినట్లయితే ఒకదానికొకటి సంబంధం ఉంది. కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త.
ఆలోచనకర్త కాబట్టి ఆయనకు సమస్త జ్ఞానము ఉన్నది. అన్ని విషయాల ప్రతి విషయం గురించినటువంటి జ్ఞానం ఆయనకుంది. ప్రతి దాని గురించి ఆయనకు తెలుసు. ప్రతి మనిషి గురించి తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:3 ఏమంటున్నాడు? ఆ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. సో హీ నోస్ ఎవ్రీథింగ్. అన్నీ తెలుసు, అన్నింటి గురించి తెలుసు కనుకనే నో నీడ్ టు గెట్ టెన్స్డ్. దేని గురించి కూడా చింతించటము లేకపోతే కలవరపడటం అవసరం లేదు. అందుకే ప్రశాంతంగా ఉన్నాడు. మనకు కూడా దేవుని గురించి కరెక్ట్గా అర్థమైతే మనం కూడా టెన్షన్ తీసుకోం, ప్రశాంతంగా ఉంటాం. కానీ ఆ ప్రశాంతత రావాలి అంటే అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది మరి చెప్పినంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి కలుగజేసుకోమని దేవుని యొక్క జోక్యము చాలా అవసరం. కాబట్టి దావీదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఏమంటున్నాడు? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి దేవుడే మనకు సమాధానకర్త, సమాధానముగా ఆయన ఉన్నాడు. మరి ఇక్కడ దీనికి ఏమని పేరు పెట్టవచ్చు? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం. న్యాయాధిపతులు 6:24. గిద్యోను సారీ, నేనే రాంగ్ చేస్తున్నా. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది ఎజ్రెయేల ఒఫ్రాలో ఉన్నది. పుట్టినట్లో చూసినట్లయితే యెహోవా షాలోమ్ అని చూస్తాం. కాబట్టి ఆయన సమాధానకర్త. గిద్యోను కూడా మనలాంటోడే, దాక్కునే స్వభావం, తొందరగా బయటికి వచ్చినవాడు కాదు. దేవునితో మాట్లాడినప్పటికీ సూచనలు అడిగినాడు, క్లారిఫై చేసుకున్నాడు. సూచనలు అడగడం తప్పు కాదు. దేవుణ్ణి సూచనలు అడగడము అస్సలు తప్పు కాదు. గుర్తులు అడగడము తప్పు కాదు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయం 10-11 వచనాలు. సెలవిచ్చాను, సూచనను అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. చాలండి. కాబట్టి దేవుడే అవకాశం ఇస్తూ ఉన్నాడు. యు కెన్ ఆస్క్ ఫర్ అ సైన్. చూడండి, దేవుణ్ణి సూచన అడగటం వేరు, శోధించటం వేరు, సూచన అడగటం వేరు. ఓకే, సూచన అడిగినప్పుడు మనం దేవునికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చి దేవుని యొక్క జవాబు ఏమిటన్నది కనిపెట్టుకొని ఉండాలి. సూచన అడిగినప్పుడు ముందు మన పేషెన్స్ పరీక్షించబడుతుంది, మన యొక్క సహనం పరీక్షించబడుతుంది. దాన్ని బట్టే తెలుస్తుంది, దాన్ని బట్టే ప్రభువు మనకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చూడండి, అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం చేసినాడా లేదా? ఏమని చేసినాడు? నీ సంతానం వలన భూమి మీద ఉన్న జనములన్నీ కూడా ఆశీర్వదించబడును. అవునా కదా? ఆదికాండం 22:18 వాగ్దానం చేసినాడా లేదా? ఎప్పుడు చేసినాడు వాగ్దానము?
బాగా అబ్రహాం జీవితాన్ని ఒకసారి క్యాల్కులేట్ చేసి చూస్తే, అబ్రహాము వయసు 75 ఉన్నప్పుడు వాగ్దానం చేసినాడు. అప్పుడు శారా వయసు ఎంత? 65. 75 నుంచి ఆ ఇస్సాకు పుట్టిందెప్పుడు? అబ్రహాం వయసు 100కి వచ్చిన తర్వాత. 25 ఏండ్లు ఎందుకు ఆపినాడు దేవుడు? వై డిడ్ గాడ్ మేడ్ అబ్రహాం టు వెయిట్ ఫర్ 25 లాంగ్ ఇయర్స్? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ 11 11వ అధ్యాయము 11వ వచనం. ఆ, 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 ఎంచుకున్నాను గనక. ఈ మాట గమనించండి. తాను వయస్సు గతించినదైనను ఎప్పుడండి గర్భం ధరించిందామె? వయసు గతించిన తర్వాత. సైన్స్ ప్రకారము 30 ఏండ్ల తర్వాత మరి స్త్రీ గర్భవతి అయింది అంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఎందుకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఆ టైంలో షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, మరి శరీరంలో ఎట్లాంటి రోగమైనా రావచ్చు, చెప్పలేం. కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లివర్ ఫెయిల్యూర్ కానీ ఏమవుతుందో చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఒక సహోదరి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయినప్పుడు ఎట్లాంటి రోగమైనా కానీ వాళ్ళని ఈజీగా అటాక్ చేయొచ్చు. చాలా ఈజీగా, సులువుగా అటాక్ అవుతుంది. అందును బట్టే మరి 25 ఏండ్లు 30 లోపల మరి ఒక స్త్రీ మరి గర్భవతి అయితే అది ఓకే. ఆ టైంలో ఏం వచ్చినా ఏం రాకపోయినా ఎదుర్కోవచ్చు. వాళ్ళు మెడిసిన్స్ తోటి ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీని దాటుకొని రావచ్చు. కానీ 30 తర్వాత రిస్క్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఇది ఎక్కడి దాకా? 50 ఏండ్లు వచ్చేంత వరకు. 50 ఏండ్ల తర్వాత నో ఛాన్స్. ఇంకా 65. ఇప్పుడు వాగ్దానం చేసినప్పుడు శారా గారి వయసు ఎంత? 65. మరి ఇంకా సైన్స్ ప్రకారం అప్పుడు ఛాన్స్ ఉందా? లేదు. అందుకే దేవుడు ఏం చేసినాడు? తన వాగ్దానాన్ని నిరూపించుకోవడానికి 25 ఏండ్లుగా ఆపినాడు. 25 ఏండ్లు ఆపడంలో మరొక సంగతి ఏమిటి అంటే ఆ మాట కూడా ఇక్కడ చూస్తాను చూడండి. మృతతుల్యమైన అనే మాట ఉంటుంది చూడండి. 12 చదవండి అక్క. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి ఇసుక వలెను సంతానం కలిగను. తుల్యుడైన ఆ యొక్కని నుండి. మృతతుల్యుడైన అనే మాటకు అర్థం ఏంటి? మన భాషలో చెప్పమంటే కాటికి కాళ్ళు చాపుకొని ఉన్నాడు అని అర్థమవుతుందా? ఎట్లా ఉన్నాడు? రేపో మాపో. అది ఆయన స్థితి. అట్టి స్థితికి రావడానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు తాను కలుగజేసుకొని చెయ్యాలి అంటే మనం 0 కావాలి. ఎట్లా కావాలండి? 0 కావాలి. అందుకే హాగర్లో పుట్టిన ఇదేంటి ఇష్మాయేలును అంగీకరించాల. కాబట్టి ఇది తెలిసినప్పుడు, ఇవి మనం నేర్చుకున్నప్పుడు అబ్రహాం కూడా దాని తర్వాత సమాధానం కలిగి ఉండటం నేర్చుకున్నాడు. సమాధానం కలిగి ఉండటం నేర్చుకున్నాడు కనుక ఇప్పుడు దావీదు కూడా తన అనుభవంలో ఏమంటున్నాడు? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. తర్వాత 3వ వచనం దయచేసి చదవండి. ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ప్రాణము
ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు. చూడండి, టెన్షన్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎటు వెళ్తున్నాము మనకు తొందరగా అర్థం కాదు. అందుకే ఆ సమయంలో విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతిని ఇవ్వడానికి, విశ్రాంతి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మనలో ఉన్నటువంటి ఇదేంటి ఇంగ్లీష్‌లో అయితే విల్ బి రీజువనేటెడ్ అంటే మా శక్తిని మరలా పొందుతాం. పోగొట్టుకున్న శక్తిని మరలా పొందుతాం. పొందడానికి ఏం కావాలా? విశ్రాంతి కావాలా. ఆ విశ్రాంతిని ఇయ్యడానికే ప్రభు అందరిని పిలిచినాడు. ఏమని? భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా. ప్రయాసను బట్టి, ఆ భారాన్ని బట్టి విశ్రాంతి లేకపోతే ముందుకు పోలేం. అందుకే విశ్రాంతి అవసరం. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ విశ్రాంతి దొరికేదిగా ఉంటుంది. మరి దీనికి ఏమని పేరు పెట్టొచ్చు? నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. చేసి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఫుట్‌నోట్‌లో జెహోవా రోఫే అని చూడవచ్చు. జెహోవా రోఫే. కాబట్టి ఆయన స్వస్థపరిచేవాడు, ఆరోగ్యాన్ని మరలా దయచేయవాడు, సేద తీర్చుచున్నాడు. అంటే సమకూర్చబడటం గురించి మాట్లాడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడే, సహోదరి, నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నానో పర్వాలే, ఎట్లా ఉన్నా పర్వాలే. బహుశా దేవునితో ప్రభుని నమ్మిన వాడవే, లేకపోతే ప్రభుని నమ్మిన దానివే, కానీ ఏదో ఒక సమస్యను బట్టి వెనుక తిరిగిపోవటమో లేకపోతే పడిపోవటమో జరిగిందా? దేవుడు తిరిగి సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరిని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టంలే. రక్షించబడిని పోగొట్టుకోలేడు. రక్షణ లేని వారిని పోగొట్టుకోలేడు. బయట వారు కావాలా, ఆయన నమ్మి ఆయన సన్నిధిలో ఉన్నవాళ్ళు ఆయనకు కావాలా. అందరూ కావాలా. అందరినీ రక్షించడానికే తన ఏకకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించి కలువరి శిలువ మ్రానుపై మరణించడానికి అప్పగించినాడు. సొంత కొడుకు చావు చూడటం ఎవరికి అవ్వదండి, ఎవరికి కాదు. అట్లాంటిది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించినాడంటే నిన్ను నన్ను ఎటువంటి దృష్టితో ఆయన చూస్తూ ఉండొచ్చు ఒక్కసారి గమనించండి. కాబట్టి ఆయన సేద తీర్చి తన మార్గంలో మనల్ని నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అదే 3వ వచనంలో ఇంకా చూసినట్లయితే, నీతి మార్గములలో నన్ను నడిపించును. ఏ మార్గంలో వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలా ఆయన మనకు తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 33:16. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 16వ వచనం. నివసింతురు, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. లార్డ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. యెహోవా సిద్కెను. ఈ మాటకి ఏమని పేరు పెట్టవచ్చు? యెహోవా సిద్కెను అంటే దేవుడే మన నీతి. దేవుడే మనకు నీతి కనుక వేరొక నీతి మనకు అక్కర్లేదు. వేరొక నీతితో మనకు పని లేదు. ఆయన నీతిమంతుడు, దేవుడే మన నీతి. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనక ప్రతి పాపమును ఆయన క్షమించేవాడుగా ఉంటున్నాడు. మన పాపములన్నింటినీ కూడా క్షమించి నీతి మార్గమునందు ఆయన నడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. హీఈస్ అవర్ రైచియస్నెస్. ఆలస్యమైంది, త్వరగా చూసుకొని ముగించుకుంటా. 4వ వచనం. సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం? గాఢాంధకారపు లోయలో
సంచరిస్తూ ఉన్నాడు. అంటే గాఢంధకారపు లోయ అంటే అర్థమేంటి? ఏం కనిపించట్ల. చిమ్మ చీకటి. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరుచుకున్నా పెద్ద తేడా లేదు. నిన్న వచ్చేటప్పుడు అనుకుంటా. నిన్న నేను బెంగుళూరు నుండి పెనుకొండ మీదుగా వస్తా ఉన్నా. ఒక చోట అసలు రోడ్డు మీద ఈ వీధి దీపాలంటాం గదా! స్ట్రీట్ లైట్స్ ఏమీ లేవు. లా కారు కూడా హై ఫోకస్ లైట్స్ ఆన్ చేసుకుంటేనే గాని నాకు రోడ్డు కనపడట్లా. ఒకసారి అదండి దూరం నుండి వస్తున్న వ్యక్తి హై ఫోకస్ లైట్ ఆన్ జేసినాడు. ఆయన ఆయనకు అర్థం అవ్వడానికి లైట్స్ ఆన్ ఆఫ్ చేయాలి. ఆన్ ఆఫ్ జేసినప్పుడు కా ఇదే ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఎదుట వస్తున్న వెహికల్ కనపడింది. ఆ వెహికల్ వెళ్ళిన తర్వాత మళ్ళోసారి ఆన్ ఆఫ్ చేస్తే చిమ్మ చీకటి. ఏమేం కనపడట్లే. ఏం కనపడట్లే. అట్లాంటి పరిస్థితిలో ముందుకెలా ఎళ్ళేది? వెళ్ళలేము. అంటే గట్టి కలవరం కలిగినటువంటి స్థితిలో ఉన్నా గాని భయపడాల్సిన పనిలే. అస్సలు భయపడాల్సిన పనిలే. ఎందుకు భయపడాల్సిన పని లేదు? కారణం ఏంటి అంటే, నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు, నీ దండమును నన్ను ఆదరించును. కాపరి దగ్గర ఈ 2 ఎప్పుడూ ఉంటాయి. ఒకటి లోపల, ఒకటి మరుగున ఉంటుంది. ఇంకోటి బయటికి కనపడతా ఉంటుంది. కర్ర, కర్ర దేనికి? కర్ర తన చేతిలో పట్టుకొని పోతా ఉంటాడు. ఈరోజు పొద్దున మేము కుందుర్పికెళ్ళేటప్పుడు కూడా దారిలో ఈ గొల్ల వాళ్ళు చాలా మంది కనపడినారు. ప్రతి ఒక్కరి చేతిలో కర్ర ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో కర్ర ఉంది. కర్రతో ఏం చేస్తారు చెప్పండి? ఆ? తప్పుడు దారిలో పోతా ఉంటే అడ్డుపడతారు అంతే. ఏం చేస్తారు? ఇప్పుడు గొర్రెపిల్ల దారిలో పోవాలా? పోవాల్సిన దారిలో పోకుండా పక్కకు పోతా ఉంటే కొట్టడు. సేవకుడి పని ఏంటి? కొట్టడం కాదు. కర్ర అడ్డం పెడతాడు. కర్ర అడ్డం పెట్టినప్పుడు గొర్రెపిల్ల ఏం చేస్తది? పక్కకు వచ్చేస్తది. కానీ దాని మనసు ఏమంటది? నేను అటు పోతా. గొర్రె మనసు ఏమంటది? నేను అటు పోతా. నాకది కావాలా. నాకు ఆ చెట్టు పండు కావాలా. ఆ చెట్టుకున్న ఆకులు కావాలా. ఆ చెట్టుకున్న పండ్లు నాకు కావాలా. నేను అటు పోవాలా. కానీ ఇదేంటి కాపరికి ఏం తెలుసు? అటు పోతే తిరిగి రాదు. ఆ సంగతి ఎవరికి తెలుసు? కాపరికి తెలుసు. అప్పుడు గొర్రెపిల్ల ఎక్కడుండాలా? కాపరి కోరిక. మందలో ఉండాలి అని కోరుకుంటాడు. అందుకని ఏం చేస్తున్నాడు? కర్ర అడ్డం పెడుతున్నాడు. గొర్రెపిల్లకి ఇది నచ్చకపోవచ్చు. కానీ కాపరి చేసేదేంటి? కాపరి గొర్రెపిల్లకు మంచి చేస్తున్నాడా? కీడు చేస్తున్నాడా? మంచి చేస్తున్నాడు. మరి గొర్రెపిల్ల ఎందుకు వినకూడదు? వినాలా? వినకూడదా? వినాల. ఎందుకు? మన మార్గము ఎటు పోతుందో, ఎటు ఉందన్నది మనకు గూడా తెలియదు. అందును బట్టి ఏం చేయాలా? వాక్యమును తోడు తీసుకొని పోవాలా. మొదటిది కర్ర చూసినాం. రెండవది ఏమంటున్నాడు? దుడ్డు కర్రయు, దండమును రాడ్. ఇది దేనికి? ఇది దేనికి మరి? మొదటిది కర్ర. కర్ర కర్రతో గొర్రె దారి తప్పిపోకుండగా ఆపుతున్నాడు. దండం అని ఇంకొకటి ఉంటుంది. అది బహుబలమైనది. అందుకే ఇంగ్లీష్‌లో దాన్ని రాడ్ అన్నారు. దాంతో ఏం చేయొచ్చు? ఒక్కటే ఒక దెబ్బ కొడితే చావే. కొడితే చంపేయొచ్చు. కానీ దేన్ని చంపుతాడు? గొర్రెని గాదు. తోడేళ్ళు, నక్కలు, పులులు, ఎలుగుబంట్లు వచ్చి గొర్రెని ఎత్తుకెళ్ళేటప్పుడు ఆ దండము రాడ్‌తో కొట్టి చంపుతాడు. ఓకే. ఇది కాపరి చేతిలో ఉండే కాపరి దగ్గర ఉండే ఈ 2 ఆయుధాల పని. ఒకసారి కరెక్ట్ పోయిన సంవత్సరమే లా ఉన్నట్టుండి సేవకుడు విజిటింగ్‌కి పంపించినాడు. హౌస్ విజిటింగ్‌కి. హౌస్ విజిటింగ్‌కి పంపించినప్పుడు ఏం చెప్పాలా? ఏం చెప్పకూడదో నాకేం అర్థం కావట్లేదు. ముందుగా చెప్పింటే మీ సేవకుడన్నా 2 రోజుల ముందు చెప్పినాడు. కాబట్టి ప్రార్థన చేసుకుంటూ ఏదో ప్రిపేర్ అవుతూ రాగలిగిన. ఆ! ఆ సేవకుడేమో ఉన్నట్టుండి చెప్పేసినాడు. హౌస్ విజిటింగ్ పోవాలి తమ్ముడు నువ్వు అన్నాడు. ఆయన ఉన్నాడంటే ఆయన లేడు. ఆయన వేరే ఊరు పరిచయం పోయినాడు. ఆ ఇంట్లోకెళ్ళాక ఏం చెప్పాలో అర్థం కావట్లే. అర్థం కాకపోతే వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆళ్ళేమన్నారు, "ఈ పాస్టర్ మమ్మల్ని వదులుతలేడు. మందిరానికి రా, రా, రా అని పట్టుబట్టినాడు" అని సేవకుడి మీద కంప్లెయింట్ ఇచ్చినారు. ఇప్పుడు నేనేం చెప్పాలా? ఏం చెప్పాలో అర్థం కాలేదు. ముందు సమస్య ఏంటమ్మా అని అడిగిన. సమస్య ఏంటి అంటే చాలామంది అంతకుముందు సేవకులు వచ్చినారట. వచ్చారు. మందిరంలో ఉన్న వస్తువులన్నీ తీసుకొని పోయి అమ్ముకొని వాళ్ళు పారిపోయినారంట. వచ్చిన సేవకులందరూ.
అట్లా వెళ్ళిపోయినందుకు ఇప్పుడు వీళ్ళకేమైంది, ఈ కుటుంబానికి సేవకుడు మీద, పాస్టర్‌ల మీద నమ్మకమే పోయింది. నమ్మకం పోయి మేము మన ఏ చర్చికి రాము. మా దగ్గర బైబిల్ ఉంది. మేము బైబిల్ చదువుకుంటాం. ఇంట్లోనే ఉంటాము అన్నారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అయితే ఒకడు ఏ సేవకుడు పోయినా గానీ ముందు మంచిగా మాట్లాడతాడు. తర్వాత మమ్మల్ని ముంచిపోతాడు. ఇది వాళ్ళ కంప్లెయింట్. నేనేం చెప్పాలి? అర్థం కాలే. కానీ ప్రభువు అప్పుడు ప్రార్థన చేసుకుంటూ బండిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా పోతుంటే ఇదే జ్ఞాపకం చేసినాడు. సేవకుడి దగ్గర దుడ్డు కర్ర, దండము ఉండాల్సిందే. సేవకుడి దగ్గర సేవకుడు కాపరితో సమానం. మనం గొర్రెలమైతే, మనం గొర్రెపిల్లలమైతే సేవకుడి దగ్గర ఈ 2 ఉండాల. ఈ 2 ఎందుకు ఉండాలా? చూడండి. నేను ఇందాక చెప్పిన ఉదాహరణలో కర్రను అడ్డు పెట్టినాడు. గొర్రెకిష్టమా అది? లేదు. వర్తమానికుడిచ్చే వర్తమానం కూడా అట్లనే ఉంటది. హ్మ్. ఎక్కడైనా గాని. సేవకుడు నిజంగా వాక్యం చెప్పేటప్పుడు మనల్ని నొప్పిస్తది. అందులో డౌటే లేదు. నొప్పి పెట్టినప్పుడు మనం ఏం చేయాల? దేవుని దగ్గరకు వచ్చి సరిచేయమని అడగాల. దావీదు అడిగినట్టు 139 కీర్తనలో ఆఖరి వచనంలో దావీదు ఎలాగైతే అడిగినాడో మనం కూడా అడగాలి. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము. మనం ఈ ప్రార్థన చెయ్యం. ఎందుకు చెయ్యము? మనకు తెలుసు మనం ఎట్లాంటోళ్ళము అన్నది. మనకి లోకంలో ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పనిచేస్తూ ఉంటది. లోకపు సంగతులు దేవుని ఇంట్లో పని చెయ్యవు. ఇది నేను నేర్చుకోవడానికి నాకు దాదాపుగా 12 ఏండ్లు పట్టింది. 12 ఏండ్లు పట్టింది నాకు ఈ సంగతి నేర్చుకోవడానికి. ఇది అర్థమయిన తర్వాత గాని నేను నోరు మూసుకోవడం నేర్చుకోవాల. అప్పటిదాకా నేను కూడా ఎదురు మాట్లాడేటోడినే. ఇది అర్థమయిన తర్వాత నోరు మూసుకొని ఉంటే ఎంత అది ఇదండి దాన్ని బట్టి వచ్చే లాభం ఏంటన్నది నాకు అర్థమైంది. కాబట్టి సే కాపరి దగ్గర ఈ 2 ఉన్నప్పుడు కాపరి గొర్రెపిల్లను నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మరి దీనికేమని పేరు పెట్టవచ్చు? దీనికేమని పేరు పెడదాం? 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం 35వ వచనం. దేవుడు మనకు తోడు యెహోవా షమ్మా అని చూస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 48:35. ఆ! ఒక్క నిమిషం. యెహోవా కైవారము దాని కైవారము క్షమించండి. 48:35. కైవారం 18,000 కొలకర్ర పరిమాణము యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. లార్డ్ ఈజ్ దేర్. దేవుడు ఉండే స్థలము. లేక దేవుడు మనకు తోడు. మనతో కూడా దేవుడు మనతో కూడా ఉన్నాడు అని. దీనికి మరొక పేరే యేసు. ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పేరు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఆ ఇమ్మానుయేలు రాకపోయింటే దేవునికి మనుషునికి చాలా ఎడముండేది. చాలా దూరం ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనుష్యుడు దేవునితో సమాధానపరచబడి దేవునికి అతి సమీపమున చేరినవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి మనుషునికి మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ద్వారా మనుషుడు దేవుణ్ణి సమీపించిన వాడుగా ఉంటున్నాడు. అందుకే దేవునితో మనము ప్రార్థనలు చేయొచ్చు. దేవుని దగ్గర నుండి మాట దేవుని మాటలు మనం వింటున్నాం, చదువుతున్నాం. ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఉపదేశము మనం కూడా పొందుకునే వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ మాటకు మనము యెహోవా షమ్మా అని పేరు పెడుతున్నాం. ఐదవ వచనం. ఆ! 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 అంటి ఉన్నావు. నా గిన్నె నుండి పొర్లుచున్నది. ఇది దేని గురించి మాట్లాడుతుంది? ధైర్యాన్ని గురించి మాట్లాడుతుంది. దావీదు దావీదు స్థితి ఏంటన్నది మనం చూసినాం. దావీదు పరిగెడుతూ ఉన్నాడు. నో రెస్ట్‌లెస్‌నెస్ అన్నది పైకి కనపడతా ఉంది. కానీ దావీదు ఎలా ఉన్నాడు అంటే, దావీదు ధైర్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ ధైర్యానికి మనం ఏమని పేరు పెట్టవచ్చు? నిర్గమకాండము 17వ అధ్యాయం. నిర్గమకాండము
17వ అధ్యాయము 15వ వచనం. ఆ, ఆ. దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, చదవండి. ఆ, కనుక తరతరముల వరకు యుద్ధమనెను. యెహోవా నిస్సి, లార్డ్ ఈజ్ మై బ్యానర్. దేవుడే యెహోవా నా ధ్వజము. దీన్ని మనకు చెప్పాలి అంటే, మన అర్థమయ్యేలా చెప్పాలి అంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక దేనికి భయపడవలసినటువంటి పని లేదు. దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. అందుకే అందుకే ఆ ధైర్యాన్ని గురించి అంటూ ఏమంటున్నాడు? శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు తనతో ఉన్నాడు గనక తన ధైర్యము చెదిరిపోలే. ధైర్యం చెదిరిపోలే కనుక శత్రువుల ముందు, శత్రువు ఎంత తరుముతున్నా కానీ శత్రువు ముందు కూర్చొని మంచిగా నిమ్మళంగా భోజనం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. టెన్షన్లో ఉన్నప్పుడు మనకు కూడా ముద్ద దిగదు, అవునా? కానీ ఆ టెన్షన్ని దేవుని చేతికి అప్పగిస్తే దావీదులాగా ఇట్టి ప్రశాంతతను మనం అనుభవించవచ్చు. అనుభవిస్తున్నామా మరి? ఆఖరిగా 6వ వచనం. వచ్చును చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసింది. ఈ ఐదు వారు కలిసి చూడవచ్చు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ది అనాయింట్మెంట్, అంటి ఉన్నావు. దీనికి ఇంకో మాట అభిషేకించబడుట. అభిషేకించబడుట. ఇది దేని గురించి మాట్లాడుతూ ఉంది? యెహోవా కాదేశ్. లేవి కాండము 20వ అధ్యాయం 8వ వచనం. లేవి కాండము ఒక్క నిమిషం సిస్టర్. ఏమంటున్నాడు? నేను మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను, నా కట్టడలను అనుసరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. కాబట్టి పరిశుద్ధపరచడానికంటే ముందు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధపరచుకున్నాడు, తన కొరకు నిర్ణయించుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చూసినట్లయితే, చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6-7 వచనాలు. కంటే ఏర్పరచుకొనెను, విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ఏర్పరచి ప్రేమించి లెక్కకు తక్కువే కదా. ఆయన మనల్ని తన స్వకీయ జనముగా ఏర్పరచుకొని పరిశుద్ధపరచుకున్నాడు, తన కొరకు నిర్ణయించుకున్నాడు. దిస్ ఇస్ వాట్ అనాయింట్మెంట్ స్పీక్స్ అబౌట్. తలనంటి ఉన్నాడు అనే మాట దీని గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టవచ్చు? యెహోవా కాదేశ్. యెహోవాయే పరిశుద్ధపరచువాడు, దేవుడే పరిశుద్ధపరచువాడు. లార్డ్ ఈజ్ మై శాంక్టిఫైయర్. నన్ను పరిశుద్ధపరచువాడు దేవుడే. ఈ 7 సంగతులు దావీదు ఎట్లాంటి పరిస్థితిలో చూశాడండి? క్లిష్టమైన పరిస్థితిలో చూస్తున్నాడు. కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలో, విశ్వాస యాత్రలో మనం ఎట్లా ఉన్నాం? నువ్వు ఇంకనూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచని వాడవే, లేక విశ్వాసం ఉంచని దానవే అయితే దేవుడిచ్చేటటువంటి ఈ విశ్రాంతిని స్వీకరించకుండా వదిలేస్తావా? దావీదు కష్టాల్లో ఉన్నాడు, నువ్వు కష్టాల్లో ఉన్నావు. నీ కష్టాలు నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నీ కష్టాలు భరించలేనంత గొప్పవి. నిజమే, నా కష్టము నేను భరించలేనంత గొప్పది, నీ కష్టము నువ్వు భరించలేనంత గొప్పది. మనిషి పుట్టిన దగ్గర నుండి చచ్చేంత వరకు మనిషి యొక్క జీవితం ఇంతే.
మరి విశ్రాంతి ఎప్పుడు? విశ్రాంతి ఎప్పుడు? దావీదు సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో విశ్రాంతిని అనుభవిస్తూ ఈ 7 సంగతులు, దేవునికి ఉన్నటువంటి 7 గుణగణాలు చూడగలిగినాడు. మరి మనము చూస్తున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పిలుపును స్వీకరించు. విశ్రాంతిని నువ్వు అనుభవిస్తావు. విషయం నువ్వు అనుభవించి నువ్వు కూడా నాలాగా ఒక దినమున చెప్పగలుగుతావు. కాబట్టి దేవుడు మనకు అట్లు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ చేస్తూ వచ్చిన సాయం తండ్రి బట్టి వందనాలు. ప్రభువా, మరి దావీదు తన జీవితంలో